కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం ఫెర్రీ వద్ద కృష్ణా నదిలో చేప పిల్లల విడుదల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు. కృష్ణా నదిలో మత్స్య సంపదను పుష్కలంగా పెంపొందించేందుకు ప్రతి ఏడాది మత్స్యశాఖ ద్వారా చేప పిల్లలను విడుదల చేస్తున్నట్లుగా ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తెలిపారు. మత్స్యకారుల సంక్షేమమే ధ్యేయంగా ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వం అడుగులు వేస్తుంది అన్నారు. మత్స్యకారులు ఆర్థికంగా ముందడుగు వేసేలా ప్రోత్సాహం అందిస్తుంది అన్నారు. నదిలో ఫెర్రీ దగ్గర ఈరోజు చేప పిల్లల్ని 7.5 లక్షలు కృష్ణానదిలో విడుదల చేయడం జరిగింది. మత్స్యకారుల జీవనోపాధి పెంపు కోసం, అట్లాగే ప్రజలకు కూడా ఆహారానికి అవసరమైన చేపలు అందుబాటులో ఉండటం కోసం రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఈరోజు చేయడం జరిగింది. తప్పకుండా ఈ సంవత్సరం చేసాం, ఈ సంవత్సరం కూడా చేస్తా ఉన్నాం. ఇప్పుడు నీరు వెళ్ళిపోయే టైం ఆగిపోయింది కాబట్టి ఖచ్చితంగా చేపలు పెద్ద ఎత్తున పెరగబోతా ఉన్నాయి. మత్స్యకారులకి సరైన జీవనోపాధి కూడా దొరుకుతుందని చెప్పి ఆకాంక్షిస్తూ, మత్స్యకారుల జీవనోపాధికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటా ఉంది. ఇక్కడ 7 నెలల్లో 4.5 లక్షల కిలో చేపలు ఉత్పత్తి పెరగాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. తప్పకుండా ఈ ప్రభుత్వం